హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మైసూర్ బజ్జీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మైసూర్ బజ్జీ చేసినప్పుడు లోపల సరిగ్గా ఉడకకపోవడం, పిండి పిండిలా ఉండడం, అలానే పైన గట్టిగా ఉండి సరిగ్గా పొంగకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలా బాగా వస్తాయండి. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి, వేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మైసూర్ బజ్జీ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. పెరుగు వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పెరుగు తీసుకున్న కప్పుతో అందులో పావువంతు నీళ్ళు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని కలుపుకున్న తర్వాత సేమ్ కప్పుతో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను. మైదా పిండి వేసే ముందు కాస్త పక్కన పెట్టుకుని వేసుకుంటే మనకి నీళ్ళు ఎక్కువ అయిపోతే కనుక కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. మైదా పిండి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం పెరుగు గట్టిగా తీసుకుంటే మనకి నీళ్ళు ఎక్కువగా పడతాయండి. అరకప్పు వేసుకోవాలి. పెరుగు పల్చగా తీసుకుంటే పావంతు నీళ్ళు అయితే వేసుకోవాలి. పిండి మాత్రం పల్చగా అవ్వకుండా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కనుక కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అదే పల్చగా అవుతే కనుక కాస్త పిండి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు చేత్తో ఒక 5 నిమిషాలు ముఖ్యంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మైసూర్ బజ్జీ లోపల గుల్లగాను పొంగుతూ బాగా వస్తాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోవాలి. నేను కాస్త లేట్గా వేసాను, మీరు కలుపుకునే ముందే వేసుకొని కలుపుకోండి. ఇలా బీట్ చేసినట్టు కలిపితే మనకి పిండి బాగా సాఫ్ట్గా అయినట్టు ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 1 గంట పాటు నాననివ్వాలి. మనం పిండి కరెక్ట్గా కలుపుకుంటే 1 గంట నానితే సరిపోతుందండి. గంట తర్వాత ఈ విధంగా ఉంటుందండి. పిండి కాస్త పలచబడుతుంది. అందుకే మనం ముందుగానే పిండి కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడై ఉండాలండి. బజ్జీ వేసే ముందు మరోసారి పిండిని కలుపుకొని నూనె వేడైన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి. మన చేతికి సరిపడా పిండి తీసుకొని మీకు ఇష్టమైన సైజులో బజ్జీల కింద వేసుకోవచ్చు. పిండి తీసుకునే ముందు మన చేతికి సరిపడా పిండి తీసుకుని వేసుకుంటే అన్నీ ఒకే షేప్లో వస్తాయి. ఈ పద్ధతిలో వేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. మనం పిండి కరెక్ట్గా కలుపుకుంటే నూనెలో వేసిన వెంటనే బజ్జీ ఇలా పొంగుతూ పైకి తేలుతుందండి. కడాయిలో సరిపడా బజ్జీలు వేసుకుని గరిటతో ఇలా అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఈ కలర్ వస్తే సరిపోతుందండి. వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో అన్ని బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు వేసే ముందు నూనె బాగా వేడై ఉండాలి. నూనె వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా ఫస్ట్ చిన్న బజ్జీ వేసి చూడండి, నూనె బాగా వేడైందా లేదా, పిండి సరిగ్గా పొంగుతుందా లేదా అని తెలుస్తుంది. అలానే మనం వంట సోడా నిలవది వేసినా సరే సరిగా పొంగదండి. మనం ఇంట్లో తెచ్చుకొని చాలా రోజులు అయితే గనక. అలానే మనం అన్ని కరెక్ట్గా కలుపుకుంటే గనక నూనెలో వేసిన వెంటనే ఇలా పొంగుతూ రౌండ్ షేప్లో వస్తాయండి. పిండిలో ఏది తక్కువైనా సరిగా పొంగవు. అలానే మీరు ఇదే పిండితో చల్ల పునుగులు కూడా చేసుకోవచ్చు. ఇవి ఇలా ఏగిన తర్వాత వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చూసారు కదా మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో. వీటిని కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. లోపల కూడా చూడండి మనకి ఎంత గుల్లగా వచ్చాయో. చూసారు కదండి, సులభంగా మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.